దువ్వాడ శ్రీనివాస్ గారి కోసం తెలియని వ్యక్తి అంటే ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయన చేసిన సంచలనమైన వ్యాఖ్యలు, ఆయన చేసిన ఫైటు, ఆయన వైఎస్ఆర్సీపీ కోసం ఎంతో అంటే వైఎస్ఆర్సీపీ అధినేత మెచ్చుకోవాలని ఆయన చేసిన ట్వీట్స్ అనేవి ఇంత అంత కాదు. కానీ ఈరోజు పార్టీ ఏం చేసింది? ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించింది. ఎందుకు బహిష్కరించిందంటే తను చేసిన కొన్ని వింత పోకట్ల వల్ల పార్టీ బహిష్కరించింది. కానీ పార్టీ కోసం దువ్వాడ శ్రీనివాస్ గారు ఏకంగా అచ్చెన్నాయుడు గారి విలేజ్ వెళ్ళి, అంటే పార్టీ అధికారంలో ఉండేటప్పుడు అచ్చెన్నాయుడు గారి విలేజ్ కొంతమంది మనుషుల్ని వెంటాడుకొని వేసుకొని వెళ్ళి అచ్చెన్నాయుడు గారి మీద ఫైట్ చేయడానికి కూడా వెళ్ళారు. అంటే అంత మన పవన్ కళ్యాణ్ గారికి అయితే మరి తన నోటుకొచ్చిన విధంగా మాట్లాడి, అంటే అధిష్టానం దగ్గర మెప్పు పొందడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఇంత అంత కాదు. మరి అలాంటి దువ్వాడ శ్రీనివాస్ గారికి ఈరోజు పార్టీ ఎందుకు బహిష్కరించింది? ఇది క్వశ్చన్ ఆఫ్ మార్క్ కదా. దువ్వాడ శ్రీనివాస్ గారు పార్టీ కోసం ఇంత కష్టపడేటప్పుడు కానీ ఈరోజు పార్టీ బహిష్కరించేసింది దువ్వాడ శ్రీనివాస్ గారికి. ఎందుకంటే తను చేసిన కొన్ని ఇన్లీగల్ కాంట్రాక్ట్స్, అంటే తను 2 ఎఫ్ఐఆర్ ఉంది కదా మేడం గారు, ఆ మేడం గారిని పట్టుకొని కొన్ని అంటే పార్టీకి నచ్చని విధంగా ప్రవర్తించడం వల్ల ఈరోజు పార్టీ బహిష్కరించింది. చూస్తూనే ఉండండి మా నేటివ్ ప్రపంచం.